హంసధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఈ హంసధ్వని కార్యక్రమంలో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు ముచ్చరించుకుంటున్నాము. ఇవన్నీ అంటే నిజ జీవితంలో పుట్టినవే, నిజ జీవితంలో మనం అవలంబిస్తున్నవే, ఆచరించదగినవే. ఇందులో చాలా విషయాలు మనం ఆచరిస్తే గొడవ లేదు. అది ఆచరించిన వ్యక్తులకు, తెలియని వ్యక్తులకు నేను చెప్తాను అనుకోండి, అందరూ వినండి. ముందు ఏం చెప్తాను వినండి. వినడం చాలా చెప్తాను, వినడం అనేది చాలా గొప్ప క్వాలిటీ. సో ఇవాళ మన హంసధ్వని కార్యక్రమంలో మనం చెప్పుకునే ఒక మంచి పాయింట్ ఒకటి, నా వల్ల కాదు అంటే ముందే మనం చేసుకోవడం. ఏ పని మొదలెట్టినా కూడా ఇది నా వల్ల కాదు, ఇది నా చేత కాదు, నా వల్ల కాదు అనడం మనకి బాగా అలవాటు. అసలు ప్రయత్నించకుండానే నా వల్ల కాదు అని ఎలా చెప్తున్నావు? లేదని ప్రయత్నిస్తే ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయితే ఇంకో ఛాన్స్ తీసుకో. ముందే ఎందుకు నువ్వు ఒప్పేసుకున్నావు? పరాజయం ఎందుకు? అసలు వల్ల కాని పనులేని ఉంటాయా? ఏదైనా ఉంటాయా? ఏది ఇంపాసిబుల్ కాదు, అన్ని ఇంపాసిబుల్ అని చెప్తూ ఉంటాం, అన్ని పాసిబుల్ అని చెప్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఏవో సూత్రాలు చెప్తూ ఉంటాం. కానీ ఆచరణ నా వల్ల కాదు అని చాలా విషయాలు మనం పక్కన పెట్టేయడం వల్ల మనం ఎంత వెనకబడిపోతున్నాం, ఎంత నష్టపడిపోతున్నాం. ఏది నీ వల్ల అవుతుంది? అవ్వదనుకుంటే ఏది అవ్వదు. నా వల్ల కాదు అనేది చాలా 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 చెప్పలేము. వ్యక్తిత్వ వికాసానికి, విజయాలకు అడ్డుపడే పెద్ద దరిద్రం ఏంటంటే నా వల్ల కాదు. నీ వల్ల అన్నీ అవుతాయి, నువ్వు ప్రయత్నించట్లేదు, నీకు అక్కలేదు అనుకుంటావు. లేదండి ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఎడ్యుకేషన్ పడతాం, ఇది నాకు చాలా కష్టం అండి అంటాడు. ఏది కష్టం? మరి ఆ పని నేను కూడా ఎలా చేస్తున్నాడు? నువ్వు ప్రయత్నించట్లేదు, నీకు అది వచ్చే వరకు నువ్వు కృషి చేయట్లేదు, వదిలిపెట్టేస్తున్నమాట. నువ్వు మధ్యలోనే వదిలిపెట్టేస్తున్నావు. అంటే ఎలాగంటే ఒకసారి పట్టుకుంటే ఆ పని పూర్తిగా అయ్యేంత వరకు వదిలిపెట్టాడు. ఉత్తములు మధ్యములోనే వదిలేసిన మధ్యములు 3 కేటగిరీలు అనమాట. ఉత్తములు, మధ్యములు, అధములు అంటారు. ఉత్తములు ఏంటి? ఆడు ఒకటి పట్టుకుంటే అది అయిపోయేంత వరకు, దాని అంత చూసే వరకు, సక్సెస్ సాధించే వరకు వాడు వదలడట. ఈ మధ్యములు ఉంటారు, ఎక్కువ వీళ్ళే. అన్ని చోట్ల ఇదే ప్రమాదం. అన్ని తరగతుల్లో మధ్య తరగతి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అన్ని విషయాల్లో మధ్యములు అంటే ఏంటి? ఇక్కడ కవిభావం ఏంటంటే మధ్యలో వదిలేస్తారు. వీళ్ళు ఆరంభ సూరత్వం బాగానే ఉంటుంది, మొదలెడతాడు, ఏ పనైనా మొదలెడతాడు. నాకేం తక్కువ, నేను మొదలు పెట్టకూడదు అని మొదలెడతాడు. మొదలెట్టి నా వల్ల అవ్వట్లేదు, అక్కడ వస్తుందన్నమాట. నా వల్ల కావట్లేదు, ఇది మన సంబంధించిన విషయం కాదు అని మధ్యలో వదిలిపెట్టారు. వీడు మధ్యముడు. అసలు మొదలెట్టాడు, గొడవే లేదు, వాడు అధముడు. ఇంకా అక్కడే ఉంటాడు, వాడు ఫిక్స్ అయిపోతాడు. వాడికి ఎదగాలని కానీ, వాడికి లక్ష్యం కానీ, ఏదైనా సాధించాలని కానీ వాడికి ఏమి ఉండదు. అధముడు. ఇంకా వాడి గురించి మనం చెప్పక్కర్లేదు. ఇక మన సబ్జెక్టులో ఈ వ్యక్తిత్వ వికాసం ఎవరికి ఉపయోగపడతాయి అంటే మన పాఠాలు నాకు అక్కర్లేదండి, నేను ఎదురే అవసరం లేదు, నాకు నడుస్తూ చాలు అనుకునేవాడు అధముడు. అధముడు అంటే ఇంకా కింద ఉన్నాడు ఎక్కడో. వాడిని ఇంక మనం ఏం చెప్పలేము, వాడిని పైకి తీసుకోవాలి. ఎందుకంటే వాడు ఫిక్స్డ్, వాడి మైండ్ సెట్ మనం మార్చక్కలేదు. ఎవడైతే మధ్యముడు ఉన్నాడో, నా వల్ల కాదని మధ్యలో వదిలిపెట్టేసి పక్కకి వెళ్ళిపోయి ఇంకో కొత్త పని మొదలెట్టుకుంటాడు, కొత్త విషయాన్ని ప్రారంభిస్తాడు, వాడికి ఈ వ్యక్తిత్వ వికాస సూత్రాలు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే నా వల్ల కాదనే విషయాన్ని వదిలిపెట్టడం నాయన. ముందు నువ్వు వదిలిపెట్టి నీ వల్ల అవుతుంది అనుకో. నీ వల్ల అవ్వడానికి ఏమేం చేయాలో చెయ్యి. నా వల్ల కాదు అని నువ్వు ఎంతసేపు పడుతుంది? ప్రతి విషయంలో ఇంకా వినకుండానే ఈ పని నీ వల్ల అవుతుందా అని అడగకుండానే నా వల్ల కాదండి. మీరు గమనించండి, ఆఫీసులో కూడా అలా నా వల్ల కాదు నీ చేతులెత్తేసి కూడా అక్కడే ఉంటాడు. వాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యి రిటైర్డ్ అవ్వక ఉంటాడు. నా వల్ల అవుతుందని ఛాలెంజ్గా తీసుకున్నవాడు మటుకు వాడు డెఫినెట్గా పై స్థాయిలోకి వెళ్తాడు. ఎక్కడైనా సరే, ఆఫీస్ కాదు, సాఫ్ట్వేర్ కాదు, ఎడ్యుకేషన్ కాదు, ఎక్కడైనా సరే. ఎడ్యుకేషన్లో కూడా అంతే. ఇది పలానా రాస్తా, ఎంసెట్ రాస్తామని వాళ్ళ అమ్మ నాన్న అడిగితే నా వల్ల కాదు, చాలా కోర్సు ప్రిపేర్ ఇంకోటి వల్ల ఒక పని అయిందంటే అది ఖచ్చితంగా నీ వల్ల కూడా అవుతుంది. ఆ విషయం మర్చిపోకూడదు. అస్సలు ఎవరి వల్ల కావట్లేదంటే దాన్ని పక్కన పెడదాం. ఒక్కడి వల్ల అవుతుంది అంటే అది నీ వల్ల కూడా అయి తీరుతుంది. వాడికి నీకు తేడా అంటే పెర్సెప్షన్. వాడు ఆ దిశగా వెళుతున్నాడు, నువ్వు వెళ్ళట్లేదు, అంతే తేడా. చిన్నప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు నాకు అనిపించింది, నా సైకిల్ తొక్కడం వస్తుందా అని అనిపించేది. వాడు టక్కన తొక్కేస్తున్నాడు. వాడు తొక్కుతున్నాడంటే మనకి స్కోప్ ఉంది. సో ఖచ్చితంగా ఈ మాట పక్కన పెట్టేయండి. నా వల్ల కాదు, అన్నీ నీ వల్ల అవుతాయి. గుర్తుపెట్టుకోండి, నా వల్ల కాదనే మాటను మన తిండి తీసేయండి. అసలు చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను. ఒక శిల్పి అన్నట్ట ఏంటి, ఒక పెద్ద బండరాయి తెచ్చుకున్న తర్వాత వాడు దాన్ని, శిల్పం ఎక్కడుంది? శిల్పం దానిలోనే ఉంది. ఏదైతే అక్కర్లేదో ఆ పార్ట్ చెక్కేసాడు. అది అప్పుడు అందమైన శిల్పం తయారైంది. ఇదే వ్యక్తిత్వ వికాస సూత్రానికి ప్రధాన సూత్రం అన్నమాట. ఎలాగంటే మనలో ఏదైతే తీసి పడదొబ్బాలో అవన్నీ తీసేస్తే
మనలో అందమైన వ్యక్తిత్వం కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్తానే నా వల్ల కాదు అనే సూత్రం ఇది మనకు అక్కర్లే, చెక్కేయండి, తీసేయండి, పక్కన పెట్టేయండి. అప్పుడు డెఫినెట్గా ఇలాంటివన్నీ తీసేస్తే నీలో అందమైన వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఒక అందమైన వ్యక్తిగా, సమాజానికి పనికొచ్చే వ్యక్తిగా, ఏదో గొప్ప సాధించే వ్యక్తిగా నువ్వు బయటపడతావు. అందరి చేత పూజలు అందుకుంటావు. సో ఏది అక్కర్లేదో తీసేద్దాం. ఇవాళ చెప్పిన మాట ఏంటంటే నా వల్ల కాదు అనే మాట మనకి మనకు అడ్డుకోవడం అంటే దాన్ని తీసేద్దాం. థ్యాంక్ యూ. మరో సూత్రంతో హంసధ్వనిలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. మీ పరమహంస.